ఓకేనా? మీడియా మిత్రులకు, ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, జర్నలిస్టులకు, కెమెరామెన్ సోదరులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా టీవీల ద్వారా తర్వాత సామాజిక మాధ్యమాలలో చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు, తెలంగాణ సమాజానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం తెలుసుంటుంది. శ్రీశ్రీ గారు మన రాజకీయాలను ఉద్దేశించి ఆయన ఒక మాట అంటుండేవాడు. అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేదో కాదు, రాజకీయాలకు అతీతం కాదో అని చెప్పాను. అట్లనే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి చిన్న అంశాన్ని కూడా తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చూస్తూ ఉన్నారనడానికి ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో, నిరుద్యోగ సమస్యతో నీచమైనటువంటి ఒక రాజకీయాలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో జరుగుతుంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఆ వీడియోలో మీ అందరికీ తెలుసు 2004 నుండి 14 వరకు తెలంగాణ ఉద్యమంలో యువకులు పెద్దన్న పాత్ర పోషించి తమ కెరియర్స్ ని, భవిష్యత్తును, జీవితాలను ఫణంగా పెట్టి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిండ్రు. ఆఖరికి ఆత్మ తర్పణాలు కూడా చేసిండ్రు. తర్వాత 2014 నుండి 2022 వరకు ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఇంటికే ఉద్యోగం ఇస్తాన్న పెద్ద మనిషి మాకు ఉద్యోగాలు కల్పిస్తాడు అని చెప్పని నిరుద్యోగులు ఆమెగా ఎదురు చూసినట్టే మొత్తం 18 సంవత్సరాల పాటు ఒక 2-3 జనరేషన్స్ నిరుద్యోగ సమస్య బారిన పడి సతమతమవుతూ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనైనా ఉద్యోగపరమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పని నమ్మి ప్రాణాలు సైతం పడంగా పెట్టుకున్న వాళ్లకు నోట్లో మన్ను కొట్టినట్టు ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిండ్రు. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. చాలా కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి బిచ్చగాళ్ళగా మారిపోయిన ఉద్యోగాలు లేక, పెళ్లి పెడాకులు లేకుండా, జీవోత్సవాలు లేక, విశ్వవిద్యాలయాల్లో తర్వాత కోచింగ్ సెంటర్లలో పాపం మూలుగుతూ ఉన్నటువంటి ఒక నిరుద్యోగ సమాజం. అయితే ఏం కళ వచ్చిందో, ప్రశాంత్ కిషోర్ వచ్చి 4 సర్వేలు చేసిండట. ఆయన మొత్తం నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులంతా కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పని ఒక ధర్మబోధ చేసిండట. ఎవరు మాట అయినని కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ మాట అయినాడు. అదేదో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క. వనపర్తిలో కదా మీటింగ్ అయింది, మన ప్రకటన చేసింది వనపర్తిలో కదా. వనపర్తి సభల సస్పెన్స్, రామ్ గోపాల్ వర్మ సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క ఒక ప్రకటన చేసిండ్రు. రేపు ఉదయం అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నా, నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించబోతున్నా, మొత్తం నిరుద్యోగ సమాజం వేచి చూడాలని చెప్పని ఒక ప్రకటన చేసిండ్రు. సంతోషపడ్డాం, సార్ ఏం చేయబోతున్నాడో చూద్దామని చెప్పని. తెల్లారి పొద్దుగాల అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు. కొండంత రాగం తీసి పరికరాన్ని పాట పాడినట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఎందుకు ఈ మాటలు వస్తుందంటే 191,000 ఉద్యోగాలు విశ్వాల్ కమిటీ ఖాళీ ఉన్నాయని చెప్పిన తర్వాత కేవలం 80,000 పైసలకు మాత్రమే నోటిఫికేషన్ వేస్తూ ఇంకో 11,000 ఏదో నేను రెగ్యులరైజ్ చేస్తాను, మొత్తం 91,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఇచ్చింది. ఇది ముమ్మాటికి కొండంత రాగం తీసి పలికిరాని పాట పాడినట్టే, నిరుద్యోగులను నిరాశపరిచినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమైనా ముఖ్యమంత్రి
గారి ఫోటో, లాల్ జేబులో పాల ప్యాకెట్ బ్యాచ్లు ఉన్నాయి మొత్తం తెలంగాణ అంత్య. ఈ పాల ప్యాకెట్ బ్యాచ్లతో సార్ అక్కడ అసెంబ్లీలో ప్రకటన చేసిందో లేదో తెలంగాణ వ్యాప్తంగా జేబులకి వెళ్ళి ఫోటో, అన్ని జేబులకి వెళ్ళి ఫోటోలు చేయాలి, లాల్ వెళ్ళి పాల ప్యాకెట్ చేయాలి, బస్స పోసుకుంటా మొత్తం పాలాభిషేకాలు చేసుకుంటా. ఇక నిరుద్యోగ సమస్య అయిపోయింది, ఉద్యోగాలు వచ్చినాయి, నోటిఫికేషన్ వచ్చినాయి అని చెప్పి మభ్య పెట్టినాం. ముఖ్యమంత్రి గారి ప్రకటనను నేను ఒకసారి మీకు వినిపించదలుచుకున్న మీడియా మిత్రులారా, ఎందుకంటే ఇవాళ ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తున్నాడు, చెవిటోడి ముందు శంఖం వదిలినట్టుగా ఉంది ప్రభుత్వం. పలుమార్లు నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు నిరుద్యోగులు పడుతున్న భాగానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా దున్నపోతు మీద నీళ్లు పడేట్టు వ్యవహరిస్తుంది ప్రభుత్వానికి. మరొకసారి మీరు ఏం తప్పు చేసిండ్రు, ఏం మోసం చేసిండ్రు అని చెప్పడం కోసం ఈ యొక్క వీడియో నేను వినిపిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన వెంటనే మీరు చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు, మీరు యూట్యూబ్లలో అనేక మంది మినీ లైవ్ ప్రోగ్రామ్స్, అసెంబ్లీ లైవ్ ప్రోగ్రామ్ కవర్ చేసిండ్రు. ఒక్కొక్క టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రామ్ కవర్ అయ్యి 50,000, 60,000, 1,00,000 మంది చూసింది. అంటే అంత ఆవగా టీవీలో ఏమొస్తుంది, యూట్యూబ్ లో ఏమొస్తుంది, సామాజిక మాధ్యమం ఏమొస్తుంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారు అన్నారు. ఇక కొండంత భాగం తీసి పనికిరాని పాట పాడినట్టుగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో అది కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు విడాలని చెప్పాను. విన్నారు కదా, ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఇవాళ రాత్రికే నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినట్టే శాసనం, ఇట్స్ లైక్ ఎ జీవో. కానీ దాన్ని నమ్ముకొని తెల్లారిపోతున్నా ఈ సేవా సెంటర్ల దగ్గర పోయి నిరుద్యోగులంతా లైన్లో నిలబడ్డారు. మేము ఏమైనా నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్ గా ఆన్లైన్ ఫీజులు కట్టేసి మా అప్లికేషన్ దర్జు చేసుకుందామని చెప్పని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇవాల్టి వరకు కూడా నోటిఫికేషన్లకు సంబంధించిన ఊసు లేదు పూసు లేదు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారు బాధ్యతారాహిత్యంతో అన్ప్రిపేర్డ్ సోల్జర్ డిక్లేరింగ్ ఎ వార్, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం నేను యుద్ధం చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎట్లుందంటే ఇవాళ అన్ప్రిపేర్డ్ సోల్జర్ వితౌట్ అమ్యునిషన్ డిక్లేరింగ్ ఎ వార్ టు ఫైట్ అగైన్స్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, వీరు నిన్న చీఫ్ సెక్రటరీ గారు మనం మాట్లాడుతూ కేసీఆర్ ఏమన్నాడు, ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. చీఫ్ సెక్రటరీ ఏమంటుందో దయచేసి ప్రజలారా ఒక్కసారి నిరుద్యోగ యువకులారా దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. సమీక్షా సమావేశంలో చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ మున్ముందు నియామకాలకే అన్ని ప్రభుత్వ శాఖలు ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలి. నెంబర్ 1. దీనికోసం ఆర్థిక శాఖకు సమాచారం ఇవ్వాలి. నెంబర్ 2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో పోస్ట్ ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఖాళీలు, సర్వీసు నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్ తదితర సమాచారం ఆర్థిక శాఖకు అందజేస్తే వాళ్ళు అనుమతిస్తారట. వెంటనే సంబంధిత నియామక సంస్థ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒకేసారి మొత్తంగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తగిన వ్యవధితో నోటిఫికేషన్లు వస్తాయి. ఆమె క్లియర్ వాట్ ఐ టాకింగ్.
ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? 91,000 ఉద్యోగాలు మేము అనౌన్స్ చేసినాం, ఇమీడియట్ గా దానికి నోటిఫికేషన్లు వస్తాయి అన్నాడు. ఈ ముఖ్య చీఫ్ సెక్రటరీ ఏం మాట్లాడుతున్నాడు కదా, రోస్టర్ పాయింట్ తయారు కాలేదు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో డిపార్ట్మెంట్ లో మీరు ఐడెంటిఫై చేసి ఆ ఖాళీలు ఏ రిజర్వేషన్ కేటగిరీకి చెందినయో గుర్తించి దానికి ఒక నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేసి డిపార్ట్మెంట్ల వారీగా ప్రపోజల్స్ మళ్ళా కనుక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇస్తే మళ్ళా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే మళ్ళా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే లేకపోతే సంబంధిత బోర్డులకు ఇస్తే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారట. ఎన్ని రోజులు పట్టాలి సార్ ఈ కార్యక్రమానికి? మరి గుడ్డి గుర్రం పండుగ 9 రోజులు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 90,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పినట్టే రోస్టర్ పాయింట్లు ఎందుకు ఫైనలైజ్ చేసుకోలేకపోయినారు? ఏ ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పని రిజర్వేషన్స్ ఎందుకు ఐడెంటిఫై చేసుకోలేకపోయినారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి నిరుద్యోగులు మరొకసారి కాలయాపన చేస్తూ వాళ్ళ జీవితాలతో తిరగాట మాటమే అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేవలం సంచలనం కోసం ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేశారు కానీ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడం కోసం సమాయత్తమైనట్టుగా మాత్రం స్పష్టంగా లేదు. ఇంకొక దుర్మార్గమైనటువంటి ప్రకటన చీఫ్ సెక్రటరీ చేసిండు, which is a serious conspiracy to manipulate the appointments in Telangana. ఈ ఉద్యోగ నియామకాలలో అవినీతికి అవకతవకలకు పాల్పడేందుకు వెసులుబాటు ఇచ్చేటువంటి ఒక పెద్ద కుతంత్రం ఇవాళ చీఫ్ సెక్రటరీ ద్వారా వచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్. ఎందుకు అంటే ఆయన మాట్లాడుతూ మిత్రులారా అన్నాడు, ఏమన్నాడు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో పోస్టులు ఉంటే వారికి ఇవ్వాలి, లేనట్టయితే సంబంధిత బోర్డులకు ఇవ్వండి అని చెప్పాలంటా ఉన్నాడు. అంటే ఏమంటా ఉన్నాడు? టీఎస్పీఎస్సీలో కొన్ని పోస్టులు ఇస్తారట, మళ్ళీ ఇంకోనేమో బోర్డులకు ఇస్తారు అని చెప్పాలంటా ఉన్నాడు. బోర్డులకు ఇవ్వడం అంటేనే ఇది పెద్ద కుట్ర, ఇది పెద్ద అవినీతికి పాల్పడేటువంటి ఒక ప్రతిపాదన. ఎందుకు ఈ మాట నాకు వస్తుంది అంటే బోర్డు ఎవరు ఉంటారు? దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ గా ఉంటారు. ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గా, బోర్డు డైరెక్టర్ గా ఉంటాడు, బోర్డు కమిషనర్ గా ఉంటాడు. ఆ పెద్ద మనిషి సంబంధిత మంత్రి కింద పనిచేస్తాడు. అంటే మొత్తం కూడా ఒక రాజకీయ ఒత్తిళ్లతోటి బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ జరిపించి బెంగాల్లో ఏ రకంగానైతే రిక్రూట్మెంట్ జరిగితే ప్రభుత్వ ఉద్యోగులంతా పార్టీ కార్యకర్తలు నింపుకుంటారో తెలంగాణలో కూడా మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, పార్టీకి కొమ్ము కాసే వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాలలో నింపే కుట్ర ఇవాళ బోర్డుల ద్వారా నియామకం చేపట్టడానికి సమాయత్తం అవుతున్నారు. గడ్డి విగడి ఉందా టీఎస్పీఎస్సీ? గంత పెద్ద సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ, దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక చైర్మన్ ఉన్నాడు, 7 దానికి కమిషనర్లు ఉన్నారు, దానికి ఒక 15 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది, చారిత్రాత్మకమైనటువంటి హిస్టరీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది. రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి బోర్డు ఎందుకు అంటున్నారు అని చెప్పి కూడా మేము ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే పోలీసులు అంటే సరే వాళ్ళకు రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, దానికి ఒప్పుకుంటారు. కొత్తగా ఇప్పుడు మీడియా మిత్రులు మీరు గుర్తించవలసింది ఏంటంటే రద్దు చేయబడ్డటువంటి ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ రివైవ్ చేయబోతానా అని చెప్తున్నాడు. డిఎస్సి అంటే టీచర్ రిక్రూట్మెంట్ అంతా కూడా డిఎస్సి. ఎవరు చైర్మన్ డిఎస్సికి? కార్డు ఒకే కలెక్టర్. మనం చూస్తా ఉన్నాం కదా, ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణలో ఎట్లా పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కనబడని రాదు, స్థానిక ఎమ్మెల్యే కనబడితే 1 గంటలు పెట్టాలి. గటువంటి ఆయన డిఎస్సి చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే చెప్పినోడో లేకపోతే ఎంపీ చెప్పినోడో స్థానిక మంత్రి చెప్పినోడే టీచర్ ఉద్యోగాలు వస్తాయి తప్ప ఒక పారదర్శకంగా అవినీతి రాహిత్యంగా మెరిట్ కు పట్టం కట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకి చెప్పరాశుల కంటే అర్థంగా ఇవాళ తయారైనటువంటి పరిస్థితి మనం కరెక్ట్ గా చూస్తున్నాం. వాళ్ళు డిఎస్సి చైర్మన్ అయినట్టయితే అవినీతి రహితంగా ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ వైద్య శాఖకు రిక్రూట్మెంట్ బోర్డు అట, పోలీస్ శాఖకు రిక్రూట్మెంట్ బోర్డు అట, గురుకులాలకు రిక్రూట్మెంట్ బోర్డు అట, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖాళీలకు రిక్రూట్మెంట్ బోర్డు అట, డిఎస్సికి రిక్రూట్మెంట్ బోర్డు అట. మరి మూసిపడతో పండి టీఎస్పీఎస్సీ ఎందుకని జీతాలు ఇస్తున్నాం కదా? మన ట్రెజరీ నుంచి మన ఖజానా నుండి టీఎస్పీఎస్సీ ఉద్యోగులు 80 మంది పనిచేస్తారన్న, 300 మంది పనిచేసే దగ్గర 80 మంది పనిచేస్తున్నారు. ఆ 80 మందికి మీరు కట్టే, నేను కట్టే, మనం అందరం కట్టే ట్యాక్స్ జీతాలు కడతా ఉన్నాం. ఆ చైర్మన్ కూడా జీతాలు మనమే ఇస్తా ఉన్నాం. మరి ఎందుకని తీసిపడేయండి.
టీఎస్పీఎస్సీ మూసేయండి. మొత్తం ఉద్యోగాలను బోర్డులో కట్టబెట్టి టీఎస్పీసీని నిర్వీర్యం చేసి తద్వారా మీరు మీ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నింపాలనే కుట్ర. ఇది దుర్మార్గం, నేరం. 40 లక్షల మంది యొక్క నిరుద్యోగులు మాకు ఉద్యోగం వస్తుందని ఆవగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలతో తిరగాడమంటే అని చెప్పని ముఖ్యమంత్రి గారిని ఈ తప్పు చేయవద్దు అని చెప్పని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ ద్వారానే ప్రతి ఉద్యోగం కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే రిక్రూట్ చేయాలా. ఈ బోర్డుల తమాషా బంద్ చేయండి. బోర్డు అంటేనే అవినీతికి పాల్పడటం, బోర్డు అంటేనే మీరు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టేటువంటి కుట్ర అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మీడియా మిత్రులారా, ఇంకొక పెద్ద కుట్ర. ఇదంతా ఇంటర్లింక్. ఒక పక్కన టీఎస్పీఎస్సీ కాదని బోర్డు అంటున్నారు, మరో పక్కన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలలో కోచింగ్ సెంటర్లు పెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. అర్థమవుతుందా మీకు? కోచింగ్ సెంటర్లను పెట్టమన్నారు. ఇక కోచింగ్ సెంటర్లు పెట్టి ఏం పెట్టాలి? వాళ్ళ ఫంక్షన్లు తీసుకోవాలి. చదువు వచ్చిన ఎమ్మెల్యే ఉన్నారు, చదువురాని ఎమ్మెల్యే ఉన్నారు. చదువు వచ్చి కూడా చదువురాని ఎమ్మెల్యే చాలా మంది ఉన్నారంట. సన్నాసి పెట్టిన ఎమ్మెల్యే చాలా మంది ఉన్నారు. పొద్దున్న అయితే అడమైనటువంటి రెండు విషయం లేదు. ఓని పడినాడు ఒక ఆయన విశిష్ట పట్టుకొని ఒకటే వస్తు తిరుగుతున్నాడు. గటువంటి వాళ్ళ నేతృత్వంలో కోచింగ్ సెంటర్లు పెడతారట. ఏం కావడానికి? గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 టీచర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్ ఉద్యోగులు కావడానికి ఎమ్మెల్యే కోచింగ్ సెంటర్లు పెడతారట. ఆ కోచింగ్ సెంటర్ ఫంక్షన్లు తీసుకోవాలా, అలా మంచి భోజనాలు పెట్టాలా, ఏదో రీడింగ్ మెటీరియల్ ఇవ్వాలా. ఎందుకు అనంటే 8 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేసిన పాపాన్ని కడుక్కోవడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం ఇవాళ కోచింగ్ సెంటర్లు అనేటువంటి డ్రామాలు అంటాము. సరే, డబ్బులు ఉన్నాయి, అడ్డదిడ్డగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి కోచింగ్ సెంటర్లు పెడితే తప్పేందని చెప్పి మీలాంటి పెద్ద మంది అనుకుండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ రాంగ్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్, పొలిటికల్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్, కరప్షన్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. పొలిటికల్ కాన్స్పిరసీ ఏంటి? 8 ఉద్యోగం లేదు కదా, ఇప్పుడు 40 రోజులు భోజనం పెట్టి పాపం వాళ్ళని మధ్య పెట్టి చూసిన వాళ్ళ ఎమ్మెల్యే భోజనం పెట్టి కానీ మళ్ళీ రేపు పోటీ చేస్తే మళ్ళీ వాళ్ళు ఓట్లు కుద్దాలనేది ఒక ప్రయత్నం. రెండోది ఏం చేయాలంటే బోర్డుల ద్వారా నియామకాలు అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అంత వాళ్ళే కదా. సో నేను ఇక్కడ కోచింగ్ ఇస్తా, నాకు బాగా చేయగొట్టినాడు, నాకు జెండా కోసినాడు ఉంటే వాళ్ళ పేరు వేసుకొని బోర్డు కమిషనర్ దగ్గర, సంబంధిత మంత్రి దగ్గర, ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి నేను పైన పెడితే వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తా. ఇంత పెద్ద నెక్సెస్ ఒక జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరంతా బాగా మేధావులైన జర్నలిస్టులు, మీరు అర్థం చేసుకోగలుగుతారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్ టు కండక్ట్ ది స్టడీ సెంటర్స్? ఎవరి బాధ్యత ఈ కోచింగ్ ఇవ్వడానికి? ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం అంటే ఇవాళ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరికీ స్టడీ సెంటర్లు ఉన్నాయి మైండ్ యూ. మరి ఈ స్టడీ సెంటర్ల ద్వారా మీరు ఈ 40 లక్షల మందికి కోచింగ్ ఇవ్వకుండా 40 లక్షల మందికి మీరు ఎమ్మెల్యే ద్వారా ఎందుకు కోచింగ్ ఇప్పించాలని చూస్తా ఉన్నారు? మీరు జీతాలు ఇస్తా ఉన్నారు. పెద్ద పెద్ద గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా స్టడీ సెంటర్లు పెట్టచ్చు కదా. ముఖ్యమంత్రి నిజంగానే అరే వీళ్ళకు స్కిల్ బిల్డింగ్ చేయాలా, కాంపిటెన్సీ పెంచాలా, ఎడ్యుకేషన్ పెంచాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్నెస్ బాగా చేయించాలనుకున్నప్పుడు యు హావ్ టు స్ట్రెంగ్థెన్ ద బీసీ స్టడీ సెంటర్స్, ఎస్సీ స్టడీ సెంటర్స్, ఎస్టీ స్టడీ సెంటర్స్ ఈ పెట్టచ్చు కదా. బాగా జరుగుతుంది మిత్రులారా. అనే విషయం చెప్తుంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 11 బీసీ స్టడీ సెంటర్లు మాత్రం ఉన్నాయి. 33 జిల్లాల్లో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు కార్యాలయం ఇచ్చి పడుతుంది. పెద్ద పెద్ద బంగ్లా సార్, ఎకరాల భూమిలో బంగ్లాలు, తోటలు, గీతలు అందించి పడేసారు. కానీ నిరుద్యోగులకు తర్వాత విద్యార్థులకు అవసరమైన స్టడీ సెంటర్లు కట్టల. బీసీ స్టడీ సెంటర్లు 11 ఉన్నాయి, ఎస్సీ స్టడీ సెంటర్లు బీసీ 12, ఎస్సీ వచ్చేసి 11, ఎస్టీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో దేవుడు తెలియదు, మైనారిటీ ఏముందో అది కూడా అల్లాగానే. ఇట్లా స్టడీ సెంటర్లు పెట్టకుండా, ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించకుండా ఎమ్మెల్యేల ద్వారా కోచింగ్ సెంటర్లు ఇచ్చి తద్వారా నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు దాటుకొని మన పైన చేసుకునే వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలి. నెక్సెస్ నడుస్తూ ఉంది. దీన్ని దయచేసి నిరుద్యోగ సమాజం, తెలంగాణ యువత కూడా అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ చివరిగా
ఒక రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు చెప్తున్నా మళ్ళా అంటే నిన్న కూడా మాట్లాడినా మళ్ళా మాట్లాడుతున్న అంశం ఎందుకంటే చెవిటోళ్ళ ముందు శంక మొదలెట్టు అయింది నిరుద్యోగ సమస్య. మైండ్ యూ 40 లక్షల మంది అని మేము అంటున్నాము అంటే 40 లక్షల మంది అని చెప్పి మేము అంటున్నామంటే 40 into 4 తక్కువ వేసుకుంటే కూడా 1,60,00,000 మందికి సంబంధించిన అంటే దాదాపు క్లోజ్ టు హాఫ్ ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్ సంబంధించిన సమస్య. కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని త్యాగాలు చేసిన వాళ్ళ సమస్య. దాన్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందుకే మొన్న కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. కాన్స్టిట్యూట్ అండ్ ఎఫెక్ట్స్ టాస్క్ ఫోర్స్, అందరు ఎక్స్పర్ట్స్ తో టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేయండి. ఒక ఆల్ పార్టీ మీటింగ్ క్రియేట్ చేయండి. 18 ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా కనీసం నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇవ్వండి. తర్వాత ప్రైవేట్ సెక్టర్ లో 95% రిజర్వేషన్ ఇవ్వండి. కనీసం ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. స్కిల్ బిల్డింగ్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెండింగ్ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి లోన్స్ క్లియర్ చేయండి అని చెప్పని కోరుతూ ఒక్క విషయం నేను మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. బిస్వాల్ కమిటీ నేను చెప్పినట్టుగా 10 జిల్లాలకు 4,91,000 ఉద్యోగాలు ఉంటే ఆ కమిటీ ఇచ్చినాడు కేవలం 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి నాకు మనకి చెప్పింది. ముఖ్యమంత్రి వాళ్ళు 90,000 ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మిగతా 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని చెప్పి దందా బట్టి కోచింగ్ సెంటర్లు పెడుతున్నారా? కోచింగ్ సెంటర్లు పెడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గల్లాలు పట్టాడండి. బిస్వాల్ కంపెనీ చెప్పిన 1,91,000కు 91,000 ఉద్యోగాలు ఎందుకు చేస్తా ఉన్నారు, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పి గల్లాలు పట్టాడండి. ఎందుకు అంటే దేశంలో 90,000 ఉద్యోగాలు 40 లక్షల మంది పోటీ పడాలి అంటే 1:40 గల్లాలు పట్టండి. మిగతా 1,00,000 ఉద్యోగాలు ఎట్లా రావాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన చెప్పిండండి, స్కూల్ ఎడ్యుకేషన్ లో 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే ఈ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు పెడతా ఉంది? స్కూల్ ఎడ్యుకేషన్ లో 23,798 ఖాళీలు ఉన్నాయంటే దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కేవలం వీళ్ళు వేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా 13,000 మాత్రమే ఉన్నాయని చెప్పని నోటిఫికేషన్ ఇచ్చినారు. హోమ్ డిపార్ట్మెంట్ లో 37,152 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంటే కుదించి దాన్ని 18,000 కుదించేసినారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 8,000 ఉద్యోగాలు 7,961 ఖాళీలు ఉన్నాయంటే 3,560 ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పని. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 12,628 ఉన్నాయంటే 1,458. ఇది మోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. మిత్రులారా, ఇంకొక విషయం, ఉద్యోగుల సంఖ్యగా ప్రభుత్వంలో సరిగ్గా లేనట్టయితే గుడ్ గవర్నెన్స్ అనేది పాసిబిలిటీ కాదు. ప్రభుత్వం ఎందుకు పీకని కాదు కదా. ఒక ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేది దేనికి? ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన ప్రజలకు అందించడం కోసం అని చెప్పాలి. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేర్చే విధంగా ఉండేది కోసం అని చెప్పాలి. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ద రేషియో ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వర్సెస్ ద పాపులేషన్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 1.40, వేరే 1:4 మాత్రమే ఉంది ఇక్కడ. కానీ నాగాలాండ్ లో కనుక తీసుకున్నట్టయితే 4.09, జమ్మూ కాశ్మీర్ లో 3.59, హిమాచల్ ప్రదేశ్ లో 3.16, గోవాలో 2.87, మేఘాలయ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో 1.69, తమిళనాడులో 1.66. అందరికంటే తక్కువ రేషియో ఉన్నటువంటిది తెలంగాణ. అంటే ఏం పరిపాలన అందిస్తున్నట్టు, ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు నడుపుతున్నట్టు? ధనిక రాష్ట్రం కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎందుకు పెరుగుతలేదు? ఇవన్నీ కూడా చైతన్యవంతమైన నిరుద్యోగ సమాజం ఈ కోచింగ్ సెంటర్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గంధాలు బట్టి అడగండి అని చెప్పి కోరుతూ, ఈ కుట్ర, ఈ అవినీతి, ఈ మోసం ఏదైతే చేయబోతా ఉన్నారో దాని నుండి కూడా బయటపడే విధంగా ఒత్తిడి తీసుకురావాలో, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ ద్వారానే పూర్తి రిక్రూట్మెంట్ చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము. ధన్యవాదాలు.